హాయ్ అండి, నేను మీ డాక్టర్ శ్రవంతి ఎల్లసిరి, రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్. సో కొత్తగా ఫామ్ అయిన గవర్నమెంట్ వల్ల జనాల్లో చాలా వరకు ఒక పానిక్ మోడ్ అనేది వచ్చింది, ఇంక్లూడింగ్ టు ద రియల్ ఎస్టేట్ పీపుల్ హూ ఆర్ డూయింగ్ బిజినెస్ ఇన్ ప్లాటింగ్ అండ్ ఆల్సో ఇన్ ద బిల్డర్స్ అండ్ ఆల్సో టు ద ఇన్వెస్టర్స్ హూ వాంటెడ్ టు ఇన్వెస్ట్. వాళ్ళందరికీ ఒక కైండ్ ఆఫ్ పానిక్ మోడ్లోకి వెళ్ళారు. సో నేను చెప్పాలనుకుంటుంది ఏంటి అంటే, నేను ఇప్పుడు కరెంట్ ఉన్న సిచ్యువేషన్ని మీరు వెయిట్ అండ్ వాచ్ అనే దానికంటే ఇది బయర్స్ మార్కెట్ కొంచెం ఎక్కువగా ఓపెన్ అవుతుంది అని చెప్పాలనుకుంటున్నాను. సో నాకు చాలా మెనీ కాల్స్ ఎలా అంటే, అసలు ఇప్పుడు ఏ డైరెక్షన్లో ఇన్వెస్ట్ చేయమంటారు, అసలు ఉన్న ఇన్వెస్ట్మెంట్స్ని విత్డ్రా చేసేయమంటారా, లేకపోతే రీసేల్ వాల్యూ పడిపోతుందా, ఈ డైరెక్షన్లో మేము ఎక్కువగా వెస్ట్ డైరెక్షన్లో ఇన్వెస్ట్మెంట్స్ చేస్తున్నాము, అసలు ఇంకా వెస్ట్ ఉండదా, కాన్సన్ట్రేటెడ్గా అదర్ డైరెక్షన్స్ డెవలప్ అవుతాయా, అసలు ఇప్పుడు మేము ఎటువైపు ఇన్వెస్ట్ చేయాలి, అసలు ఇన్వెస్ట్మెంట్ చేయమంటారా ఆపేయమంటారా అని కాల్స్ వస్తున్నాయి. అసలు ఎలక్షన్స్ అనేవి వస్తూ ఉంటాయి, వెళ్తూ ఉంటాయి, పార్టీస్ చేంజ్ అవుతూనే ఉంటారు. కాబట్టి నేను అనేది ఏంటి అంటే, ఇప్పుడు దేర్ మైట్ బీ చేంజెస్ ఇన్ ద హై రైజెస్లో చేంజెస్ రావచ్చు, అది కూడా కొత్తగా వచ్చే ప్రాజెక్ట్స్లో ఉండొచ్చే కానీ ఆల్రెడీ ప్రీవియస్ ప్రాజెక్ట్స్లో ఎలాంటి మార్పులు ఉండవు, ఎందుకంటే అవన్నీ అప్రూవల్స్కి వెళ్ళిపోయి ఫ్రీజ్ అయిపోయినావు కాబట్టి. సో ఇప్పుడు నేనేమంటానంటే, కొంచెం తక్కువ ప్రైస్లో ఎక్కడైనా మీకు దొరికితే అనిపిస్తే మాత్రం మీరు ఇన్వెస్ట్ చేయండి. ఇన్వెస్ట్మెంట్ చేయడం మాత్రం ఆపకండి, ఎందుకంటే 15 ఏళ్ల క్రిందట ఉన్న గవర్నమెంటే ఇప్పుడు మళ్ళా కొత్తగా వచ్చింది, విత్ న్యూ ఎరాతో వస్తుంది తప్పిస్తే దేర్ వోంట్ బి ఎనీ ఫ్లక్చువేషన్స్. ఎందుకంటే ఈ 3-4 డేస్లో కూడా మీకు ఎవ్వరూ కూడా ప్రైజులు తగ్గిపోయాయని ఎవరు మీకు కాల్ చేయలేదు. కాబట్టి 100% మీరు ఇన్వెస్ట్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపించండి. సో అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, డైరెక్షన్స్, ఏ డైరెక్షన్స్లోకి మా వే వెళ్తుంది అంటే దానికి మనం కొంచెం వేచి చూడాల్సి ఉంటుంది. ఎందుకంటే దే ఆల్రెడీ అనౌన్స్డ్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ డెవలప్మెంట్స్, శాటిలైట్ టౌన్షిప్స్ వస్తాయి అని చెప్తున్నారు. కాబట్టి ఔటర్ రింగ్ రోడ్, రీజనల్ రింగ్ రోడ్కి మధ్యలో ఎలాంటి కైండ్ ఆఫ్ డెవలప్మెంట్స్ తీసుకురాబోతున్నారు అనే దాన్ని బట్టి మనం ఒక 1 month వెయిట్ చేసామంటే మనకు 100% క్లారిటీ వస్తుంది. బట్ డోంట్ స్టాప్ యువర్ ఇన్వెస్ట్మెంట్స్. ఈ ఫ్యాక్టర్స్ అన్నిటిని కన్సిడర్ చేసి అయితే ఇన్వెస్ట్మెంట్స్ చేయడం ఆపకండి. అండ్ టు ద బిజినెస్ చేసే ఫ్రీలాన్సర్స్కి కావచ్చు, బిల్డర్స్కి కావచ్చు, రియల్ ఎస్టేట్ పీపుల్కి కావచ్చు, ఇట్స్ జస్ట్ వెయిట్ అండ్ వాచ్ పీరియడ్ ఫర్ జస్ట్ అనదర్ 10 to 15 days మాత్రమే తప్పిస్తే ఏదో అయిపోయింది అని మనం పానిక్ అవ్వాల్సిన అవసరం లేదు. జస్ట్ కీప్ ఇన్వెస్టింగ్ అండ్ కీప్ కంటిన్యూయింగ్ యువర్ ప్రాజెక్ట్స్.